అబ్బబ్బబ్బా! ఈ కూరలతో రోజు తలనొప్పొచ్చేస్తోందండి. కాయగూరలు లేకపోతే ఏం వండాలో అర్థం కాదు. కాయగూరలు ఉన్నా ఏం వండాలో అర్థం కాదు. ఈరోజైతే నా స్టైల్‌లో బెండకాయ పులుసు చేస్తున్నాను. ఒకసారి చూసేయండి. బుధవారం, ఆదివారం తప్పకుండా నాన్ వెజ్ ఉండాలి. శనివారం ఏమో పప్పు ఉండాలి. మధ్య మధ్యలో కోడిగుడ్డు నేనున్నానండోయ్ అంటూ ప్రెజెంట్ యేసుకుంటుంది. ఇంకా ఈ మధ్యలో కాయగూరలు ఎప్పుడు వండాలో అస్సలు అర్థం కాదు. నాకేనా? ప్రతి ఒక్కరికి ఇలాగే ఉందా ఇంట్లో? కామెంట్లో చెప్పండి. మా కాళహస్త్రిలో ఎండలు విపరీతంగా ఉన్నాయండి బాబు. మా ఊర్లోనా? మీ ఊర్లో కూడా ఇలాగే ఉన్నాయా? కామెంట్లో చెప్పేయండి. హాలిడేస్ ఇచ్చారు కదా అని పిల్లల్ని బయట ఎక్కువ వదలకండి. ఫైనల్‌గా నేను చేసిన బెండకాయ పులుసు ఎలా ఉందో కామెంట్లో చెప్పేసి ఒక లైక్ అయితే కొట్టేయండి. ప్లీజ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.